వాడుకోనాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి. ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి, కొందరు పది తల్లో పెట్టుకుంటారు, కొందరు దేవుడి దగ్గర పెడతారు, కొందరు ఇంకెక్కడో పెడతారు. మా హరిశంకర్ అనే ఒక డైమండ్ని ఎక్కడో పెడుతున్నారు. హరిశంకర్ అనేవాడు నాకు వస్తే, హరిశంకర్ అనేవాడు ఎక్కడిదే ఆ పువ్వు అనేవాడిని ఎట్లా నేను చూపిస్తాను. నేను హరిశంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో ఒక అద్భుతమైన సీసాలో సారా పోతే సారా సీసా అవుద్ది, పాలు పోతే పాలు సీసా, అమృతంతో అమృతం సీసా అవుద్ది. హరిశంకర్ అనేవాడు సీసాలు అంటాడు. ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే హరిశంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే 25 ఏళ్ళు డైరెక్టర్గా నంబర్ 1గా ఉంటాడు. నాకు తెలుసు హరిశంకర్ అంటే ఏంటో, నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు, ఎందుకు చెప్పమంటారు, ఎన్నేం చెప్పమంటారు. ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి, ఒక నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తి, నీతివంతుడు. తన కోసమే కాదు, తన బిడ్డల కోసమే కాదు, తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని కలపకుండా 6 నెలలు ఇక్కడ, 6 నెలలు ఫారిన్లో, 6 నెలలు జనానికి కనపడకుండా నెలకు 10 రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యునేషన్ పొంది కూడా హాయిగా బతకగల కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, తన సుఖాలను వదిలేసి, అన్నీ వదిలేసి అహర్నిశలు పోరాడి 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల పాటు, 10-12 సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. నేను పూర్తి స్థాయిలో ఉన్నారు నేను చెప్పను, ఎందుకంటే నేను ఆయన ఎక్కడో ఊహించుకున్నాను. అది అవుద్ది, ఆయన రోజు నేను మాట్లాడతా. పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీగా బతికే మనిషి, నీతిగా బతికే మనిషి. నన్ను ఒక ఆయన, అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఒక చిన్న పని చెప్తా అన్నాడు. నేను పైనుంచి కింద చూశాను, నిన్ను నన్ను కొడతాడు నాయన, మన కొందరిని దూరం నుంచి చూడాలి, కొందరు దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు, మనకు అనవసరం అవన్నీ, ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్తాను వదిలే అని చెప్పాను. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం, దాన్ని రిలీజ్ చేయాలని 1 year బ్యాక్ నేను, నా మిత్రుడు మర్చిపోయాను. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలంటే దీన్ని హీరో గారిని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరున్నారు, ప్రేమించి ఈ సినిమా రిలీజ్ చేయాలి, ప్రేమించి ఈ సినిమా డైరెక్ట్ చేశాడు హరిశంకర్, ప్రేమించి ఈ సినిమా తీశాను నేను, ప్రేమించి అద్భుతంగా మ్యూజిక్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ప్రతి ఒక్కళ్ళు, రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ కానీ, ఆ కోడైరెక్టర్లు కానీ, మా బాబీ కానీ, రామారావు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి, మా విజయ్ కానీ డైరెక్టర్ అయ్యాడు విజయ్ కానీ, ఒక్కళ్ళు కాదు, మా హనుమంతరావు గారు కానీ, మా సుబ్రహ్మణ్యం కానీ, మా అయ్యప్ప కానీ, మా ప్రొడక్షన్ కానీ, మా టీం, మా శ్రీనివాస్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఇది కొట్టాలి సార్, ఇది కొట్టాలి, ఇది పండగ.